పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెన్నికిడిలో దీవించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి కోణాలలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి శనివారం జరిగినటువంటి ప్రార్థన కూడికలో కానివ్వండి, బుధవారం జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలో కానివ్వండి, తిరిగి ఆదివారం జరిగేటువంటి ఆరాధనలో కూడా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో ఇర్మియా గ్రంథకర్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట మనం చదువుకున్నాం. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన అనంటే, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మన దేవుడు ఎలాంటి దేవుడయ్యా అనంటే యథార్థత మీద దృష్టి పెట్టేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయమందు యథార్థత అనేది గనక దేవుని దృష్టికి మనము కనపరిచినప్పుడు, దేవుని వాక్యంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, మాకు ధర్మశాస్త్ర గ్రంథం ఉందని చెప్పుకుంటూ, మేము ఇశ్రాయేలీయులము, యూదులము, మాకేంటిలే అన్నట్లుగా వారు జీవనం కొనసాగిస్తూ దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి సంవత్సరాలు, అనేకమైన సంవత్సరాలు వారి జీవితంలో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, వారు వాస్తవానికి యథార్థతను విడిచిపెట్టేశారట. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు యథార్థత యందు దృష్టి ఉంచేటువంటి దేవుడు. ఇప్పుడు యథార్థత గనక మన దగ్గర లేకపోతే, యథార్థత గనక మనం విడిచిపెట్టేస్తే, యథార్థతలో కనుక మనం లేకుండా ఉంటే, ప్రియులారా, దేవుడు ఏం చేస్తానంటున్నాడు అని అంటే, అక్కడ అన్నటువంటి మాట చూడండి. అమ్మ, ఏమన్నాడు ఆయన? యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు, నీవు వారిని కొట్టితివి. ఏం చేశాడంట దేవుడు? అమ్మా, యథార్థత లేకపోతే ఏం చేస్తాడంట దేవుడు? అమ్మా, దేవుడు కొడుతున్నాడు. నీవు వారిని కొట్టితివి. ఎలా కొట్టాడు దేవుడు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో ఎలా కొట్టాడు దేవుడు వారిని అనంటే, పిల్లరా, వారిని అనేక సార్లు అనేకమైనటువంటి దేశాల వారు వచ్చి వీరిని వశము చేసుకుని, బానిసలుగా చేసుకుని పరిపాలన చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, వారిని కొట్టితివి. తర్వాత ఏం చేశారంట? కానీ వారికి దుఃఖము కలగలేదు. దేవుడు కొట్టినా కూడా దుఃఖం కలగట్లేదట. దేవుడు కొట్టినా కూడా దుఃఖం కలగట్లేదంట. దేవుడు మనలను శిక్షించినా కూడా ప్రియులారా, ఆ రోజున ఆ ప్రజలకు ఏం కలగలేదయ్యా అంటే, వారికి దుఃఖము కలగలేదు. ఆ తర్వాత ఏం చెప్పాడు ఆయన? వారిని క్షీణింపచేసితివి. అంటే క్షీణించిపోయావురా అని ఎవరినంటాం చెప్పండి అమ్మా? ఎవరినంటాం? బాగా బలహీనలు వచ్చేసి, రోగము ముదిరిపోయి, వాడు ఇంకా బక్కచిక్కిపోయి, ఎందుకు పనికి రాకుండా కనబడితే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యయ్యో ఇలా క్షీణించిపోయావేంట్రా, ఏంటా రోగం ఏంటి, ఏంటా బాధ ఏంటి, మందులు వాడుతున్నావా, హాస్పిటల్కి వెళ్తున్నామా అని మానవులుగా మనం ఇలా పరామర్శించి మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే,
యథార్థతను విడిచిపెట్టినందువలన, యథార్థతలో లేకుండా తిరిగినందువలన, యథార్థతకు విధేయతగా లేకుండా ఉన్నందువలన దేవుడు ఏం చేశాడయ్యా అనంటే వారిని మొట్టమొదటిగా కొట్టాడట. కొట్టాడు కానీ వారు లోబడలేదట. ఇక రెండవదిగా ఆయన చేసిన పని ఏంటంటే తెగులు పంపించాడు వాళ్ళ మీదకి. తెగులు పంపించినప్పుడు ప్రియులారా ఏం జరిగిందయ్యా వారంటే వారి శరీరాలు క్షీణించిపోతున్నాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దానికి వైద్యం అన్నట్లా. కారణం ఏంటి? దేవుడు పంపించాడు అనుకోండి, ఎన్ని స్కానింగ్లు తీసినా అది మనకు అర్థం కాదు. అసలు ఏ డాక్టర్ అంత పట్టదది. అన్ని బాగానే ఉన్నాయండి, మేమేం చేయమండి అంటాడు డాక్టర్ కూడా. కానీ దేవుడు కనుక అనుమతిస్తే ఆరోగ్యమైన అలాగే వస్తుంది, రోగమైన కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లక ఉన్నారు. అంటే అలాంటి శిక్ష పంపించినా కూడా వాళ్ళు ఏం చేశారంట? లోబడలేదంట. ఆ తర్వాత అన్నటువంటి మాట చూడండి, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. వారి ముఖాలు ఎలా చేసుకున్నారంట అమ్మా? రాతి కంటే, ఇప్పుడు రాయి ఉంటది, రాయి చాలా గట్టిగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు వారి ముఖాలు ఎలా చేసుకున్నారయ్యా అని అంటే రాతి కంటే కఠినంగా చేసుకున్నారట. చేసుకుని ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే పిల్లలు ఆయన అన్నటువంటి మాట చదవండి. అక్కడ ఏం చేశారంట? కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. అంటే మల్లటానికి సమ్మతింపడం అంటే ఇటు మల్లటానికి, దేవుడు నా కుటుంబం మీద శిక్ష పంపించాడు కాబట్టి నేను తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే మల్లుటానికి, దేవుడు నన్ను క్షీణింపజేశాడు కాబట్టి దేవుని సన్నిధికి నేను తిరిగి వెళ్ళాలి అని మల్లటానికి. మల్లటానికి ఏం కావాలయ్యా అంటే సమ్మతించడం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సమ్మతించి తిరగడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సమ్మతించడం మనం అలవాటు చేసుకోవాలి. పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నటువంటి మాట, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మల్లటానికి వారు ఏం చేయట్లేదంట? సమ్మతింపట్లేదు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. సమ్మతింపటం అంటే అర్థం ఏంటి? లేక సమ్మతించుట అంటే మాటకు అర్థం ఏంటి అని అంటే హృదయపూర్వకముగా అంగీకరించుట. సమ్మతించుట అనే మాటకు అర్థం ఏంటి? హృదయపూర్వకముగా అంగీకరించుట. ఇప్పుడు హృదయపూర్వకంగా మనము అంగీకరించడం, సమ్మతించడం మనం నేర్చుకోగలిగితే ప్రియులారా దేవుడు ఎలాంటి విషయాల్లో మనం సమ్మతించేవారిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి విషయాలు మనం సమ్మతించడం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చూడండి, అక్కడ నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరుచుము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, చదవమన్నటువంటి ఈ లేఖన భాగంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఆయన యొక్క జీవితంలో చేయకూడనటువంటి పొరపాటు చేసినప్పుడు, చేయకూడనటువంటి పాపము చేసినప్పుడు తిరిగి దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, ఏ విధంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి వేడుకుంటున్నాడో అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, అయ్యా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించయ్యా. ఒకప్పుడు వెలిగింపబడ్డాను, ఒకప్పుడు మంచిగా నేను బ్రతికాను, ఈ రోజున చేయకూడని పని చేశాను, శిక్షకు పాత్రుడనయ్యాను, శిక్ష అనుభవిస్తూ ఉన్నాను. ఈ రోజు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన మరలా నాకు నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. అంత మాత్రమే కాదు కానీ సమ్మతి కలిగినటువంటి మనస్సును నాకు కలుగజేసి ఆ సమ్మతి కలిగినటువంటి మనస్సులో నన్ను దృఢపరచుము. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? సమ్మతి గల మనస్సులో దృఢపరచబడాలి అంటే స్థిరముగా ఉండాలి. పిల్లలు ఈరోజు మనం ఆలోచన చేస్తే మన మనస్సును ఏ విధంగా స్థిరపరుచుకుంటున్నాం, మనం ఏ విధమైనటువంటి మనస్సుతో దేవుని మందిరంలో చేరుతూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట అన్నాడు, సమ్మతి గల మనస్సు అంటే హృదయపూర్వకంగా అంగీకారాన్ని తెలియచేసే మనస్సుతో దేవుని మందిరంలో మనం కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి అమ్మా? దేవుని మందిరంలో కూర్చుంటున్నప్పుడు
దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని సన్నిధిలో పాడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు ఎలాగ మనం ఉండాలి అని అంటే, ఇదిగో హృదయపూర్వకముగా అంగీకారాన్ని తెలియచేసే మనస్సుతో మనం దేవుని మందిరంలో కూర్చోవాలి. దాన్నే సమ్మతి గల మనస్సు అంటారు. సమ్మతి గల మనస్సు నాకు దృఢపరచుమయ్యా. ఈ రోజున మన జీవితాల్లో ఎంతవరకు దేవుని వాక్యానికి విధేయులు కలిగిన వారుగా మనం ఉంటున్నామండి? ఎన్ని వాక్యాలు మనం వింటున్నామండి? ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాం? ఏ విధంగా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం? ఈరోజు మనల్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు, రక్షణలో ఆనందించుట కొరకు మనకి ఎలాంటి మనస్సు కావాలంట? సమ్మతి గల మనస్సు కావాలి. ఎందులో ఆనందించడానికి? ఆయన అన్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించయ్యా. నేను ఆనందంగా ఉండాలి అని అంటే నాకు సమ్మతి గల మనసు దయచే నాయన అని చెప్పేసి, అందులో నన్ను దృఢపరచు నాయన అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఎందులో ప్రియులరా మన మనస్సు ఎలా ఉండాలి అనంటే, రక్షణలో ఆనందించటానికి సమ్మతి గల మనస్సు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగము మనకు కనబడుతూ ఉంది. చూడండి, తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఏలాగుననే సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు ఎలాంటి సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడో. సమ్మతి గల మనస్సు మన దగ్గర లేకపోతే, స్థిరమైనటువంటి మనస్సు మన దగ్గర లేకపోతే, హృదయపూర్వకంగా దేవునిని అంగీకరించుకోకుండా మనం ఒకవేళ ఇక్కడ కూడుకుని ఉండుంటే, ఆ రోజున యెషయా కాలంలో ప్రియులరా ఆ ప్రజలు ఎలాగైపోయారో తెలుసా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి వాళ్ళు. వారిష్టం వచ్చినట్లుగా బ్రతికేసి, వారిష్టం వచ్చినట్లుగా జీవించేసి, వారిష్టం వచ్చినట్టుగా ఉపవాసాలు ఉండేసి, అయ్యా మేము ఉపవాసం ఉంటున్నాం కదా, ఎందుకు వినవు మా ప్రార్థన? మేము ఉపవాసాలు ఉంటున్నాం కదా, ఎందుకు మాకు దూరంగా ఉంటున్నావు అని దేవునినే ప్రశ్నించే స్థితిలోనికి ప్రియులరా ఆ రోజున యెషయా కాలంలో ఉన్నటువంటి ప్రజలు వెళ్ళిపోయారు. అందుకని వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా మీరు ఎలా ఉన్నారయ్యా అని అంటే, అక్కడ ఒక మాట పై వచనం చదువుదాం చూడండి, 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవి, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పిలుస్తున్నాడు ప్రజలను, అయ్యలారా రండి మన వివాదము తీర్చుకుందాం. మీరు ఉపవాసం ఉంటున్నారు, నేను వింటలేదని అంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు భక్తి చేస్తున్నారు, ఆ భక్తిలో సమాధానం దొరకట్లేదు అంటున్నారు. సరే, ఏం చేస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో, ఎలాంటి ఉపవాసాలు ఉంటున్నారో, ఎలాగ ప్రార్థన చేస్తున్నారో, ఎలాగ దేవుని మందిరంలో కూడుకుంటున్నారో, రెండొకసారి మన ఇద్దరు ఎదురుబదులు కూర్చొని మన వివాదం తీర్చుకుందాం. ఇప్పుడు ఏదైనా గొడవ అయిందనుకోండి అమ్మా, గొడవ సర్దు మనగాలంటే ఏం చేయాలి? ఇద్దరు ఎదురుబదురు కూర్చున్నప్పుడు, కొంతమంది పెద్దలను పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఏదో వాళ్ళకు గద్దించో వీళ్ళలో గద్దించో మొత్తానికి అక్కడ సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేయకోకుండా ప్రియులారా ఏం చేస్తాము అని అంటే, ఏదో చెప్పుడు మాటల వల్ల చాలా కుటుంబాలు పాడైపోతున్నటువంటి పరిస్థితి. చెప్పేవాడు చాలా భయంకరంగా చెప్తాడు, ఒక మాటకు 4 మాటలు కలిపి చెప్తాడు. కాబట్టి అలాంటి మాటలు మనం వినకూడదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, దేవుడే పిలుస్తున్నాడు ప్రజల్ని, అయ్యలారా రండి. ఏంటి అసలు మీకు నాకు మధ్యలో మనం సమాధాన పడదాం రండి. మీ పాపములు ఎర్రని వలె ఉన్నాయి, వాటిని హిమముగా తీర్చుకోవాలి. మీ పాపములు భయంకరంగా ఉన్నాయి,
గొర్రెబొచ్చు వలె తెల్లగా మార్చుకోవాలంటే నా దగ్గరకు వచ్చి అసలు సమ్మతి గల మనస్సు కలిగి నన్ను అడిగితే నేను మీ పాపాలు క్షమిస్తా. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతికేసి, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు భక్తి చేసేసి, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు నడుచుకొని, దేవా నాకు ఏ కార్యము చేయట్లేదయ్యా, నా కుటుంబంలో ఏ అద్భుతం జరగట్లేదయ్యా అంటే ఎలా జరుగుతుంది? దేవుడు చేయడానికి సమర్థుడే. దేవుడు అన్ని విషయాల్లో మన పట్ల కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడే. కానీ ఎందుకు జరగట్లేదయ్యా అంటే, నీకును నాకును మధ్యలో ఏమున్నాయి అంటున్నాడు ఆయన? పాపములు అడ్డుగా ఉన్నాయి. నిన్ను రక్షించడానికి నా హస్తం కొరచకాలా, విననేరకుండినట్లు నా చెవులేమి మందం కాలా, నిన్ను ఏ కోణములో ఉన్నా ఏమండి, ఎక్కడ అడవిలో లోబడి, నువ్వు జలములో లోబడి వెళ్ళినా, అగ్నిలో పడి వెళ్ళినా నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడినయ్యా నేను. కానీ నేను రక్షించాలనుకుంటున్నాను, కానీ నీకు నాకు మధ్యలో అడ్డుగోడల వల్లే పాపాలు ఉన్నాయి. రా మన వివాదం తీర్చుకుందాం. దేవుడు పిలుస్తున్నాడు. ఏమన్నాడు ఆయన అంటే, అక్కడ అన్నాడు, సమ్మతించి నా మాట వినినట్లయితే ఏం చేయాలంట? సమ్మతించడం అంటే ఏం చెప్పాను? హృదయపూర్వకముగా అంగీకారాన్ని తెలియచేసే మనసు. ఇప్పుడు హృదయపూర్వకంగా ప్రభువా నిజమే, నేను పాపమే చేశాను, నా పాపాలు ఎర్రని వలె కనబడుతున్నాయి, నా పాపాలు నీ దృష్టికి ఘోరంగా కనబడుతున్నాయి, నన్ను క్షమించు నాయన అని హృదయపూర్వకంగా అంగీకారాన్ని తెలియచేసి దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఏమంటున్నాడు అక్కడ? అమ్మా, మీరు సమ్మతించి నా మాట వినినట్లయితే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారయ్యా. నా మాట విన్నారనుకో, భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఒకవేళ నా మాట వినబడకుండగా, అనగా నాకు సమ్మతించకుండగా ఒకవేళ తిరగబడితే, ఏమన్నాడైనా? సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరేమవుతారు తెలుసా? ఖడ్గము పాలవుతారు. అంటే శ్రమల పాలవుతారు, ఇబ్బందులు పాలవుతారు, ఇరుకులో పడతారు, ఇబ్బందులు పడతాడు. దేవుని సన్నిధిలో ఒకవేళ నా దగ్గర నుంచి కనుక మీరు ఖడ్గము పాలై శ్రమల పాలైతే ఏ కోణములో ఏ మనుష్యుడు కూడా నిన్ను దానిలో నుంచి విడిపించడానికి అవకాశము. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి రెండవదిగా అనంటే, మనము మంచి పదార్థాలు అనుభవించుట కొరకు సమ్మతి గల మనస్సు కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా, ఏమియూ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా మీరు చేసినటువంటి దోషక్రియలను బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను. దోషక్రియలు ఎలా చేశారయ్యా మీరు? దోషక్రియలు ఎలా చేశారు? ఒక్కడగా వెళ్ళి చేశాడా? ఒక్కరుగా వెళ్ళి చేశారా అంటే అక్కడ అంటున్నటువంటి మాట అంటే తెలుసా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారంటారా? అంటే ఇద్దరు యొక్క మనస్సులు కలవకపోతే వారు స్నేహం చేస్తారంటారా? ఈ రోజున మన స్నేహితులను జ్ఞాపకం చేసుకోనండి. మన స్నేహితులు ఒకవేళ ఇప్పుడు ప్రయాణం చేస్తున్న మన స్నేహితులలో కలిసి నడుస్తున్నాము అనంటే ఇద్దరు మనస్సులు ఒకటైతేనే కలవగలం. అంతేగాని ఒకడు ఇలా చేద్దాం, ఇంకొకడు అలా చేద్దాం అన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు మనసులు కలవలేదనుకోండి, ఆ స్నేహం అక్కడితోటే ఆగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, వారి దోష శిక్ష వారి మీదకి ఏలుబడి చేయడం గల కారణం ఏంటంటే, ఒకరినొకరు మనస్సు కలుపుకొని, ఒకరి ఎడల ఒకరు ఎవరిని సమ్మతి గల మనస్సును కలుపుకొని వారు ఏం చేశారంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేశారు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో సమ్మతింపకుండగా ఇద్దరు కూడి నడుస్తారా. ఈ మాటలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఐక్యత కొరకు మనము సమ్మతి గల మనస్సు కలిగిన వారిగా ఉండాలి. దేని కొరకు ఉండాలంట? అమ్మా, ఇక్కడ స్నేహాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఇక్కడ మనకు ఐక్యత కావాలని గుర్తు చేస్తామన్నాడు. మన ఐక్యతలో ఒకవేళ నా స్నేహితుడు, నా సహోదరుడు నాకంటే ఒకవేళ విశ్వాసులు బలహీనుడేమో, కాబట్టి ఒకవేళ వాడు ఏదన్నా అన్నా చూచుచున్నట్టుగా మనం వాటిని క్షమించే మనస్సు కలిగిన వారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు పిల్లరా, ఐక్యత కొరకు మనం ఏం చేయాలంట? సమ్మతి గల మనస్సు కలిగిన వారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి, రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయం, 23వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన ఆ మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి అనుంది అక్కడ. ప్రియులారా, అక్కడ రాజు నిలబడ్డాడు. రాజు ప్రకటన చేస్తూ ఉన్నాడు, అయ్యా మనము దేవుని సన్నిధిలో ఎలాగున ఆరాధన చేయాలో, దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి హృదయముతో దేవుని స్తుతించాలో, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఎలాగూ దేవుని ఆరాధన చేయాలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ వ్రాయబడినటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రియులారా అక్కడ మాట్లాడుతూ, చదివి వినిపిస్తూ మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి మా ప్రజలందరూ ఏం చేశారంట? యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ కూడా ఆ నిబంధనకు సమ్మతించిరి. జనులందరూ కూడా. ఒక దేశంలో ఎంతమంది ప్రజలు ఉంటారంటారు అమ్మా? ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మన భారతదేశపు జనాభా ఎంతండి? దగ్గర దగ్గర 140 కోట్ల మంది ప్రజలు. 140 కోట్ల మంది ప్రజలను దేవుడు మోడీ గారి యొక్క చేతిలో పెట్టారు. ఇప్పుడు మోడీ గారు ఒకవేళ ప్రధానమంత్రిగా ఉండి ఒక ప్రకటన చేసి, అయ్యా మీరు ఇలా చేయండి, అలా చేయండి అని ఒకవేళ ఆయన ఏదైనా చెప్పారనుకోండి, దేశ ప్రజలందరూ కూడా చేస్తారు. ఇప్పుడు ఒక కార్డు ఇస్తానయ్యా మీకు, పలానా కార్డు, ఇప్పుడు ఆధార్ కార్డు పనిచేయదు, తర్వాత ఇంకొక కార్డు ఏదో వస్తుంది, అందరూ వెళ్ళి తీయించుకోవాలంటే ఏం చేస్తాం మనందరం? అమ్మా వెళ్ళి తీసుకుంటాం. ఎందుకంటే అది మనలను పరిపాలన చేస్తున్న రాజు యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆయన మాట వింటున్నారే. ఆ రోజుల్లో కూడా ప్రియులారా ఇదిగో రాజుల గ్రంథంలో రాజు నిలబడి మాట్లాడుతున్నాడట, అయ్యా దేవుని వాక్యము, దేవుని మార్గము ప్రియులారా మనం ఎలా ఉండాలి అని అంటే అక్కడ అంటున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదనని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ కూడా ఏం చేశారంట? ఆ నిబంధనకు సమ్మతించారంట. ఎందుకు సమ్మతించారు అనంటే ప్రారంభంలో చెప్తున్నాడు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొనటానికి, దేవుని మార్గముల యందు నడుచుటకు సమ్మతి గల మనస్సు కలిగి ఉండాలి. ఏం చేయాలంట? దేవుని మార్గములను నడుచుకొనటానికి, దేవుని మార్గముల యందు మనం నడుచుకోవడానికి. ఆ రోజున రాజు ప్రకటన చేశాడు, అయ్యలారా మనం ఇలాగుందాము అనంటే రాజు మాటకు వారు విధేయులై, అయ్యా మీరు చెప్పినట్లుగానే మనము దేవుని ఆరాధన చేద్దామని చెప్పి వారందరూ కూడా సమ్మతిని తెలియచేశారట. సమ్మతి అంటే అర్థం ఏంటి అమ్మా? హృదయపూర్వకంగా అంగీకారాన్ని తెలియచేశారు. ఇప్పుడు వారు సమ్మతిని వారు తెలియచేశారని దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒక కుటుంబముగా సమ్మతించి నడిస్తే, ఒక సంఘముగా సమ్మతించి నడిస్తే, అంటే సమ్మతి అనే మాటకి ఏంటి అన్నాం? హృదయపూర్వకంగా అంగీకారాన్ని. ఇప్పుడు మనం అందరము కూడా హృదయపూర్వకంగా ఒకే మనస్సుతో, ఒకే ఆత్మతో సమ్మతి గల మనస్సు కలిగి ప్రార్థన చేస్తేనండి ఎందుకు కార్యాలు జరగవు చెప్పండి? ఎందుకు కార్యాలు జరగవు? దేవుడు చెయ్యలేడా? దేవునికి సమస్తమును సాధ్యం. ఆయన ఏదైనా చేయగలడు. కానీ మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు ఆయన అనంటే
ఐక్యత, ఐక్యత, ఐక్యత. మనలో ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే సమ్మతి కలిగినటువంటి మనసు. అసలు ఎంతమంది ఏ రకంగా నన్ను అంగీకరిస్తున్నారు, ఏ రకంగా వారి హృదయాలు ఉన్నాయి అనే విషయాన్ని ఆయన మన విషయంలో పరిశీలన చేస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 5వ విషయాన్ని కూడా మరొక మాట మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమియో చేయుటకు నాకు ఇష్టము లేదు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోనుకు లేఖ రాస్తూ ఉన్నాడు. ఫిలోమోను అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. ఇప్పుడు ఫిలోమోను ఇంటిలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. అతని పేరేంటి? ఒనేసిము. ఈ ఒనేసిము అనబడినటువంటి వాడు ఇంటిలో ఉన్నటువంటి తన యజమానుడికి విరోధముగా చేసినటువంటి పనుల వల్ల ఈయన కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో ఎవరున్నారు? అక్కడ పౌలు గారు ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ ఒనేసిము కూడా ఉన్నాడు. ఇప్పుడు జైలులో స్వార్థ ప్రకటన చేసి సువార్త ద్వారా కనుక్కున్నటువంటి జైల్లో ఆత్మీయంగా ఒక కుమారుని కన్నాడు. అతని పేరు ఒనేసిము. చూడండి ఇక్కడ అన్నటువంటి మాట 8-10 వచనాలు మనం చదువుకుంటే, నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుటకు మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అయ్యా, ఒనేసిము నీకు అపకారమే చేశాడు, కానీ ఇప్పుడు ఆ ఒనేసిము ఎలాంటి వాడయ్యా అనంటే 11వ వచనం చదవమ్మా. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఒకప్పుడు నీ దగ్గర మోసం చేసి వచ్చాడు, ఒకప్పుడు నీకు ప్రయోజనకరమైనటువంటి వాడు కాదు, కానీ ఇప్పుడు ఇదిగో నాకు పరిచర్య చేస్తూ అతనిని జైలులో ప్రార్థన ద్వారా ఆత్మీయంగా నేను కనుక్కున్నటువంటి కుమారుడు ఇప్పుడు ఎలా తయారయ్యాడయ్యా అంటే అతడు నీకు ప్రయోజనకరమైన వాడే, నాకు ప్రయోజనకరమైన వాడే. ఇప్పుడు అతను జైల్లో నుంచి బయటికి వస్తూ ఉన్నాడు. అతనితో ఈ లేఖ నీకు రాసి పంపిస్తూ ఉన్నాను, అతనిని నీవు చేర్చుకో. పిల్లరా, ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఇందులో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, వాస్తవానికి ఫిలోమోనుకు చాలా నష్టం వాటిల్లో చేశాడు, చాలా నష్టం కలుగజేశాడు ఒనేసిము. కానీ ఇప్పుడు ఒనేసిముకు లేఖ రాస్తూ పౌలు గారు అంటున్నాడు, అయ్యా, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నిన్ను ఎలాగ నేను కనుక్కున్నానో నిష్ప్రయోజనమైనటువంటి ఒనేసిమును కూడా ఇదిగో ఖైదీగా ఉన్నటువంటి ఈ జైలు చెరసాలలో నేను కూడా అతన్ని కన్నానయ్యా. ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తే, కానీ ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడుగా అయ్యాడు, నాకు అతను ప్రయోజనకరమైన వాడుగా అయ్యాడు. కాబట్టి అతను నీ యొద్దకు నేను పంపుతున్నానని ఆయన మాట్లాడుతూ సమ్మతి కలిగినటువంటి వాడుగా ఆయన ఏం చేశాడయ్యా అనంటే క్షమించడానికి నేర్చుకొనుటకు, అనగా క్షమించుట నేర్చుకొనడానికి సమ్మతి గల మనస్సు కలిగిన వారిగా ఉండాలి. 5వదిగా ఏం చెప్తున్నాడు అయ్యా అనంటే క్షమించడానికి సమ్మతి గల మనస్సు కలిగి ఉండాలి. ఈరోజు నిజంగా మనం ఏ కోణంలోనైనా ఎవరినైనా మన ఎడల కీడు చేసిన వారిని, మన ఎడల అపకారం చేసిన వారిని అసలు ఎంతవరకు మనం క్షమిస్తున్నాం? నిజంగా ఫిలోమోనుకు ఒనేసిము చాలా నష్టాన్ని కలుగజేశాడు. ఆ నష్టాన్ని కలుగజేస్తున్నందుకు జైల్లో పడేశాడు. తీరా జైల్లో అతని కంటే ముందు స్వార్థ ప్రకటించినందువలన జైలులో అక్కడ పౌలు గారు ఆ చెరసాలలో ఉన్నాడు. ఈయన రాగానే, అయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు
ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు అక్కడ. అయ్యా నేను పలానా పలానా ఒనేసెం ఫిలోమోను గారి ఇంట్లో నేను పని చేస్తూ ఉండేవాడును. ఆయనకి నేను అపకారం చేశాను, దొంగతనం చేశాను, చాలా విలువైన వస్తువులు పట్టుకుపోయాను. కాబట్టి నన్ను జైల్లో పడేశారయ్యా అనంటే, అయ్యయ్యో! ఆ ఫిలోమోను ఎవరో కాదయ్యా, నా ఆత్మీయ కుమారుడే. అలాగెందుకు చేశావు? నువ్వింకా రక్షణ పొందలేదా? రక్షణ పొందినటువంటి నీవు అలా ఉండకూడదు కదా అని చెప్పి సువార్త ప్రకటించినప్పుడు జైల్లోనే ఇతను ఏమైపోయాడు తెలుసా? మారు మనసు పొందేశాడు. మారు మనసు పొందేశాడు. ఇతనికి పడ్డ శిక్ష కొద్ది కాలమే. ఇప్పుడు అతని శిక్ష విడుదలై బయటికి వెళుతున్నప్పుడు ఈ లేఖ రాసి, నువ్వు ఇంకేం భయపడవలసిన పని లేదు, ఈ లేఖ పట్టుకెళ్ళి నువ్వు ఫిలోమోనుకు చూపించు, పౌలు గారు ఇచ్చారని చెప్పు. ఇస్తే ఆయన చదవగానే నువ్వెంత నష్టము వాటిల్లినా కూడా చదివిన తర్వాత ఆయన నిన్ను చేర్చుకుంటాడయ్యా. ఏం పర్వాలేదు, ఆయన క్షమిస్తాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఎరిగినటువంటి వాడు అని చెప్పేసి జైల్లో నుంచి విడుదలయ్యేటప్పుడు ఆ పత్రిక రాసి పట్టుకుని వచ్చి, ప్రియులరా, దొంగతనం చేసిన ఇంట్లో దగ్గరికి వచ్చి ఈ ఈ ఒనేసిము ఆ పత్రిక ఆయన గట్టుకెళ్ళిస్తే నిజంగా ఎంత ధైర్యంగా రావాలి చెప్పండి. కానీ వచ్చాడు, ఇచ్చాడు. చదివిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? చేర్చుకున్నాడు. చేర్చుకున్నాడు. చేర్చుకోకపోతే అతను పొందిన రక్షణకు విలువవా ఉండదు. ఇక్కడ ఒనేసిమును ప్రియులారా ఫిలోమోను చేర్చుకున్నాడు పత్రిక చదివిన తర్వాత. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? క్షమించి చేర్చుకొనడానికి సమ్మతి గల మనస్సు కలిగిన వారిగా ఉండాలి. చాలాసార్లు ఏమంటాం తెలుసా? నన్ను క్షమించమ్మా అని అడిగామనుకోండి, క్షమించంలే అంటాం. కానీ ఎక్కడో ఉంటుంది ఒక మూలన చేదైన విత్తనం. అదేం చేస్తా తెలుసా? అప్పుడే మర్చిపోయావండి, అప్పుడే అయిపోయిందా అని ఆ చేదైన విషయాన్ని పదే 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 వాటికి అవకాశం ఇచ్చినందువల్ల అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు మనము దేవుని ప్రేమను బట్టి, అయ్యా నేను ఎన్ని పాపాలు చేశాను కదా, నన్ను క్షమించిన దేవుడు, నా తోటి సహోదరుడు చేసిన విషయంలో నేను క్షమించే మనసు లేకపోతే ఎలాగా, నన్ను క్షమించు ప్రభు అని తిరిగి దేవుని సన్నిధిలో కనుక మనం ప్రార్థన చేసి క్షమాపణ వేడుకొని కనుక మనం సిద్ధపడగలిగితే పిల్లరా, దేవుడు ఇరుపక్షాల క్షమాపణను అనుగ్రహించేటువంటి దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎంత మంచి దేవుడండి మన దేవుడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మనం ఏమి నేర్చుకోవాలయ్యా అనంటే, క్షమించి చేర్చుకొనడానికి సమ్మతి కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. చివరికి ఇంకొక మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చదువుకుందాం. 20, 21వ వచనం కూడా చదువుకుందాం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయముల యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము అనే మాట అక్కడ మాట్లాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, చూడండి ఆ మాట. దేవుడు ఎలాంటి దేవుడు అంటే అక్కడ ప్రారంభంలో చెప్తున్నాడు, దేవుడంట మనందరి హృదయముల కంటే ఏమై ఉన్నాడంట? అధికుడు. అంటే మనందరి యొక్క హృదయాల కంటే కూడా ఆయన అధికమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు. మన ఆలోచనల కంటే కూడా ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆయన, ప్రియులారా, మన దేవుడంట మన హృదయముల యందు అందరికంటే కూడా ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, ఏ ఏ విషయముల యందు మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుంది. మనం ఏ ఏ విషయాల్లో మన హృదయము దేవుని సన్నిధిలో దోషారోపణ చేస్తుందో. ఇప్పుడు వ్యక్తిగతంగా నన్ను చెప్పమంటే నేను చెప్పలేకపోవచ్చు, మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేకపోవచ్చు. కానీ వ్యక్తిగతంగా మనము ఏకాంతంగా కూర్చుని మన హృదయంతో అడిగితే, హృదయమా అసలు ఏంటి చెప్పు నీ పరిస్థితి, ఉన్న మనస్సా ఏంటి చెప్పు నీ పరిస్థితి ఏంటి అని అడిగితే మన హృదయం మనకన్నీ గుర్తు చేస్తుంది, మనకన్నీ జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు,
మన దేవుడు అందరి హృదయముల కంటే అధికుడుగా ఉన్నాడు గనుక ఏ ఏ విషయాలలో మన హృదయము దోషారోపణ చేస్తాదో ఆ విషయాల యందు మనం ఏం చేయాలంట? సమ్మతి కలిగినటువంటి మనస్సు కలిగిన వారుగా ఉండాలంట. ఆ మాట చదవండి, ఏమన్నాడు? మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. ఇప్పుడు దేవుని ఎదుట మన హృదయము దోషారోపణ చేసే పరిస్థితులు ఉంటే ఆ దోషారోపణలో నుండి మనం ఏం చేయాలి అనంటే సమ్మతి పరుచుకునే విధంగా మనం ఉండాలి. అలా లేకపోతే అలా లేకపోతే మన హృదయాలు కఠినపరచబడతాయి. అలా లేకపోతే మన హృదయాలు ప్రియులరా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మన హృదయాలు ఉండవు. ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి, 21వ వచనం కూడా. ప్రియులరా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారమగుదుము. దేవునికే మహిమ కలుగును గాక. మన హృదయాన్ని అడిగితే మన హృదయం చెప్తుందండి, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, ఇలా నిలబడి ఉన్నాను, ఇలా ఉన్నాను, నా హృదయమా అసలు ఒక్కసారి ఈ క్షణములో నీ వస్తే దేవుడు వస్తే ఎత్తబడే హృదయం వలె నా హృదయం ఉందా? ఎత్తబడే గుంపులో నేను సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా నేనున్నానా అని ఎవరిని అడిగితే తెలుస్తే చెప్పండి? నా హృదయాన్ని నేను అడిగితే చెప్తుంది. ఇప్పుడు అలాగున మనందరము ఎలాగుండాలయ్యా అనంటే దోషారోపణ చేసే ఆ హృదయములో దేవా ఒకవేళ ఏ కోణములోనైనా నా హృదయము వల్ల నిన్ను గాయపరిచే పరిస్థితి నాలో ఉంటే ఇప్పుడు మనం సమ్మతి పరుచుకోవాలంట. అంటే అంగీకారాన్ని తెలియచేసే మనస్సు కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు పిల్లరా ఇక్కడ అంటున్నటువంటి మాట, ఒకవేళ మనం దేవుని ఎదుట ఏమండి మనం దోషారోపణ లేకుండా కనబడితే అక్కడ అన్నటువంటి మాట దోషారోపణ చేయని హృదయంగా కనుక ఉంటే కనుక దేవుని ఎదుట మనం ఎలా ఉంటామంట? ధైర్యము కలిగిన వారిగా ఉంటాం. ధైర్యము కలిగిన వారిగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మాట పిల్లరా దేవుని ఎదుట దోషారోపణ చేసేటువంటి వారుగా మనం ఉండకుండా ఉన్నప్పుడు ఎలాగుంటారు అని అంటే అక్కడ అంటున్నాడు, దేవుని ఎదుట ధైర్యము కలిగినటువంటి వారముగా ఉంటాం. ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా నన్ను, నా హృదయాన్ని నీవు పరిశీలన చేస్తే నేను ధైర్యముగా నీ ఎదుట నిలబడగలిగినటువంటి యోగ్యుడిగా, ఎత్తబడేటువంటి వరుసలో నిలబడగలిగినటువంటి సమర్థుడిగా నేనున్నానా? ఎవరికి వారు ఏం చేయాలి తెలుసా? పరిశీలన చేయాలి, పరీక్షించుకోవాలి. దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండడానికి, సమ్మతి కలిగినటువంటి మనస్సు కలిగిన వారుగా మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకోకుండా పిల్లరా ఏదో నామకార్థమైనటువంటి భక్తి జీవితం చేసుకుంటూ వెళ్ళిపోతే దాని వలన మనము మేలు కంటే కూడా కీడునే ఎక్కువ మనము అనుభవిస్తాం. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? అయ్యలారా రండి, అమ్మలారా రండి, మన వివాదం తీర్చుకుందాం. మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనకు ఎందుకు మీరు ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నారు? ఉపవాసాలు ఉంటున్నారు, ఉపవాసానికి తగినట్టుగా ఎందుకు మీరు మేలు పొందుకోలేకపోతున్నారు అనంటే ఒకవేళ మీకును నాకును మధ్యలో ఏదైనా అడ్డుగోడలుంటే వాటిని తొలగించుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మన హృదయాలను చక్కదిద్దుకుందాం, మన హృదయాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగూ చేస్తున్నప్పుడు ప్రియరా దేవుడు మన జీవితాలలో నూతనమైనటువంటి కార్యాలు చేయడానికి సమర్థుడు. అటువంటి ధన్యత దేవాది దేవుడు మనందరికీ అనగా సమ్మతి గల మనస్సు దయచేసి ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరచును గాక.